హలో అండి, ఈరోజు శనగలతో కూర చేసుకుందామా. చపాతీలకి చాలా బాగుంటుంది. శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. శనగల్లో నీళ్ళు లేకుండా చూసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా, బౌల్లో వేయాలి. శనగలు 200 గ్రామ్స్, ఉప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 6 టీ స్పూన్స్, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 6 గ్రైండ్ చేసుకుని అది కూడా వేయాలి. పంచదార కొద్దిగా కలుపుకోండి, స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని నీళ్లు పోసుకొని ఈ గిన్నెని తీసుకెళ్ళి దాంట్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. 10 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇప్పుడు ఉడికింది. చల్లారిన తర్వాత చాక్తో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ 3 స్పూన్లు వేసుకోండి. కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసిన పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టండి. మళ్ళీ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆలు 3 ఆలు ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా వేయించుకోండి. అది కూడా పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి 1 స్పూన్ వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. టమాటాలు 2 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి వేయించుకోండి. ఉడికిపోయినాయండి టమాటా. ఇప్పుడు ఆలు వేసుకుందామా. గరిటెతో అటు ఇటు తిప్పుకొని మీ తినే బట్టి కారం వేసుకోండి. 2 నిమిషాలు వేయించుకోండి. 4 కప్పులు నీళ్లు పోయాలి. మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మగ్గిపోయింది కదా, ఉప్పు లేనిదే టేస్ట్ లేదు కదా, ఉప్పు వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్, పంచదార టేస్ట్కి కొద్దిగా కలుపుకొని పైన 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోండి. శనగలు కట్ చేసాం కదండి పీసెస్, అవి వేయాలి. వేసి ఒకసారి కలుపుకోండి. 5 నిమిషాలు ఉడికించి దించేసి కొత్తిమీర వేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.